కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనం ప్రియులారా, మీ హృదయములో కలవరపడకడి, దేవుడి యందున విశ్వాసం ఉంచుడి, నా యందున విశ్వాసం ఉంచిన వాడు నా తండ్రి ఇంట అనేకమైన నివాసులు కలవు, లేని వేళలా నేను నీతో చెప్పిదును, మీకు స్థలమును సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన వేళలా నేనున్న స్థలంలో మీరు ఉండులాగన మళ్ళా నేను వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఎవరికి చెప్పిండు ఈ మాట, ఎప్పుడు చెప్పిండు, ఏ సమయం చెప్పిండు అనేది ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియులారా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు 33 సంవత్సరాలు శిశువులతో సువార్త ప్రకటించినప్పుడు దేవుని వాక్యమును దేవుని అద్భుతములను గొప్పగా ఘనంగా యేసు ప్రభు వారు జరిగించిండు. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రియులారా పరలోకానికి వెళ్ళటానికి ప్రియులారా ఆయన చనిపోయి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళిపోయే ముందు శిశువులతో చెప్తున్న మాట ప్రియులారా, ఈ రోజు దేవుడు కూడా నీతో చెప్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, ఆ రోజు శిశువులు కంగారు పడ్డారు, అయ్యో ప్రభు మా నుంచి వెళ్ళిపోతున్నాడని. అయ్యో ప్రభు మా నుంచి వెళ్ళిపోతే ఈ అద్భుతాలు చేసేవారు ఎవరు, ఈ యొక్క అద్భుతమైన మాటలు చెప్పేవారు ఎవరని శిశువులు కంగారు పడినట్టుగా ఉంది. ప్రియులారా, శిశువులు బాధపడినట్టుగా ఉంది. ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్న మాట ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, ఈ స్థలంలో ఉండి ఆలోచిస్తున్న ప్రియ సహోదరి సహోదరా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరా, ఒకవేళ నీ హృదయం ఈ రోజు కలవరపడుతుందేమో, నిబ్బరంగా ఉండలేకపోతున్నామో, ధైర్యంగా ఉండలేకపోతున్నామో, ఖచ్చితంగా ఉండలేకపోతున్నామో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఈ ప్రోగ్రాం చూస్తున్నా నీవు, ఈ మాటలు ఆలకిస్తున్నా నీవు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదర ప్రియులారా, ఇదిగో నీ హృదయము కలవరపడకని అని యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు యేసు ప్రభు కలవరపడవద్దు అంటున్నాడు. ప్రియులారా, మీ హృదయంలో కలవరపడక దేవుని యందు విశ్వాసం ఉంచండి. అయ్యో మనం కష్టం వచ్చిందని మన హృదయం కలవరపడుతుందా, బాధ వచ్చిందని మన హృదయం కలవరపడుతుందా, అవమానాలు వచ్చిందని మన హృదయం కలవరపడుతుందా, అయ్యో నా జీవితం ఏమైపోతుందని కలవరపడుతున్నావు. ప్రియులారా, ఈ రోజు ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఒక్కసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, యేసు మనకంటే ముందుగా వచ్చిండు. ప్రియులారా, తిరిగి ఆయన అక్కడికి వెళుతున్నట్టున్నాయి, పరలోకానికి వెళుతున్నట్టున్నాడు. పరలోకానికి ఎందుకు వెళుతున్నాడు? పరలోకానికి వెళ్ళటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీకు నాకు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాడు. ప్రియులారా, ఎవరికి ఆ స్థలాన్ని ఇస్తాడు, ఎవరికి ఆ స్థలాన్ని సిద్ధపరుచుతున్నాడు? ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. భూలోకంలో నువ్వు మంచి ల్యాండ్ కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని, ఈ ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, ఈ ఇల్లే నా జీవితం నువ్వు అనుకుంటున్నావు. ప్రియులారా, లేకపోతే మంచి బంగ్లాను కట్టుకొని ఈ బంగ్లాలో నా జీవితం హ్యాపీగా ఉందనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఒకరోజు నువ్వు కట్టుకున్న ఇల్లు నిడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఒకరోజు నువ్వు ఉంటున్న స్థలాన్ని నిడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఒకరోజు ఈ నేలలో నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ప్రియులారా, ఆ సమయం నువ్వు ఎక్కడ ఉంటావు నెక్స్ట్ స్టెప్ లో. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నా నీవు ప్రియులారా మంచి ఇల్లు కట్టుకున్నావు, ఉన్నంత కాలం ఆ ఇంట్లో నువ్వు ఉండగలుగుతావు. ప్రియులారా, నువ్వు ఉన్నంత కాలం ఈ లోకంలో ఉండగలుగుతావు. ప్రియులారా, ఒక్కసారి నువ్వు ఇల్లు విడిచిపెట్టిపోతే, ఒక్కసారి మనం ఏదో ఒక రోజు మనం మరణించేవారం కాబట్టి మరణించితే మనం ఎక్కడికి వెళ్తావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, పరలోకానికి వెళుతావా, పరదోషికి వెళుతావా, పాతాళానికి వెళుతావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సోరా, ఈ ప్రోగ్రాం చూస్తున్నా నీవు, ఈ సెలవులో కూర్చొని వింటున్నా సహోదరి సహోదరా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో.
ప్రియులారా. మంచి ఇల్లు కట్టుకున్నానని హ్యాపీగా ఉండొచ్చు, మంచి స్థలం కొనుక్కున్నానని హ్యాపీగా ఉండొచ్చు, మంచి డబ్బును సంపాదించుకున్నానని హ్యాపీగా ఉండొచ్చు, మంచి కారు కొనుక్కున్నానని హ్యాపీగా ఉండొచ్చు, నేను మంచిగా ఆ పేరు సంపాదించుకున్నాను, అధికారాన్ని సంపాదించుకున్నాను, హోదాన్ని సంపాదించుకున్నానని నువ్వు అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. కానీ నువ్వు సంపాదించుకోవాల్సింది ఇంకొకటి ఉంది ప్రియులారా. నువ్వు సంపాదించుకోవాల్సింది ఇంకో స్థలం ఉంది ప్రియులారా. బతుకుతున్న 60-70 సంవత్సరాల కోసం ఈ లోకంలో మనం సంపాదించుకుంటున్నాం మంచి ఇల్లు, ఈ లోకంలో మంచి ల్యాండ్ సంపాదించుకున్నావు. కానీ చనిపోతే ఎక్కడికి వెళుతావు? ఈ రోజు నువ్వు ఆలోచిస్తున్నావు సహోదరి సహోదరుడా. ఎప్పుడైనా నువ్వు గమనించినవా? భూమి సంబంధమైన వాటి మీద ఆలోచన చేశావు, భూమి సంబంధమైన వాటి మీద నీ ప్రయాణం చేశావు, భూమి సంబంధమైన పైన నీ యొక్క కష్టాన్ని ముక్కలుగా చేసుకొని కష్టపడ్డావు. కానీ ప్రియులారా, మంచిదే ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడం మంచిదే, డబ్బు సంపాదించుకోవడం మంచిదే. కానీ నువ్వు ఒక్కరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకరోజు నువ్వు సంపాదించినంత విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సహోదరి సహోదరా. ఆ సమయంలో నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళుతావు ప్రియులారా? ఎలా ఉండగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని వాక్యం వింటున్నా నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట ఆలకిస్తున్నా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు తన దైవజనుల నుండి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రవర్తన గురించి, ఇదిగో నువ్వు కట్టుకున్న ఇల్లుని గురించి కాదు, ఇదిగో నీ ఆత్మ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు, నీ పరిశుద్ధత జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. ఒక్కసారి గమనించమని ప్రభు పేట ఒక దైవజనుడిగా తెలియచేయబడుతుంది ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ప్రభా, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా అయా ప్రభ చూస్తున్న ప్రతి బిడ్డను మోకరించిన వారిని, ఈ టీవీ ఎవరైతే ప్రభా ఈ టీవీల ముందు కూర్చొని మోకరించి కన్నీరు కాచి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఎటువంటి సమస్యలో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులో ఉన్నారు, ఎటువంటి ఇరుకులో ఉన్నారు, ఎటువంటి రోగాలతో బాధపడుతున్నారు, వారందరూ యేసు నామములో స్వస్థపడును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక ప్రియులారా. ప్రతి వ్యాధి, ప్రతి జబ్బు, ప్రతి యొక్క రోగమును యేసు నామములో స్వస్థపడును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. I thank you Lord Jesus ప్రభా. I Holy Spirit Lord touch ప్రభా. I devil I don't touch ప్రభా. Thank you Lord, thank you Father, thank you Jesus ప్రభా. అయ్యా నువ్వు కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. అయ్యా ఈ టీవీ ద్వారా ఇంటిన వారందరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయ్యా వారికి ఏది కావాలో అది మీరు అనుగ్రహించమని, ఎన్న మాటలు మర్చిపోకుండా, ఎన్న మాటలు వదిలేయకుండా నీ బిడ్డల హృదయంలో భద్రపరిచి భూమి మీద నీ ఇష్టాన్ని నెరవేర్చి పరలోకంలో స్థలాన్ని సంపాదించుకునే జ్ఞానమును, ఆరోగ్యమును, కృపను నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే ప్రభా. అయా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దీన సేవకుని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా, ఈ సువార్త సభల ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ప్రభా, ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి. అయా ఈ స్థలంలో మోకరించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి నీ పరలోక పట్టణంలో ప్రవేశించే భాగ్యాన్ని, కృపను అనుగ్రహించువని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న బిడ్డలకును ఈ ప్రార్థన ఏకీవించిన వారికి, ఈ టీవీ దగ్గర ఏడ్చున్న ప్రతి బిడ్డకు ఆయన పరిశుద్ధాత్మ శక్తి సుధాకాలం తోడుండి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు.